ఇక దమ్ము కొడితే తండ్రి అవ్వడం కష్టమే. దమ్ము కొడతా అంటే ఈ సిగరెట్ తాగడం. వీర్య కణాల ఆకృతిని దెబ్బతీస్తున్న ధూమపానం. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ డాక్టర్ల రీసెర్చ్లో వెల్లడి. బెంగళూరు గర్భగుడి వివిఎఫ్ సెంటర్లలో 300 మంది పైన స్టడీ చేస్తే పొగ తాగే వారిలో వీర్య కణాల తల తోక భాగాల్లో లోపాలున్నాయట. సిగరెట్ మానకుంటే ఐవీఎఫ్ చేయించిన ఫలితం ఉండదట. ఇగో చూడండి, చాలా డేంజర్ అయినటువంటి వార్త ఇది. చాలామంది యువత ముఖ్యంగా ఈ స్మోకింగ్ చాలా అలవాటు పడ్డారు. ఇక ఈ స్మోకింగ్ కేవలం ఇక మగవాళ్ళకే పరిమితం అయిపోయిందా అంటే ఇక ఇట్లాంటి మెట్రో నగరాల్లో ఆడవాళ్ళు కూడా బహిరంగంగానే మందు తాగుతూ ఉన్నారు. ఈ ధూమపానం కూడా అంటే సిగరెట్ కూడా అంటిస్తూ ఉన్నారు. ఇది రేపు ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం. ఒక పక్కన హెల్త్ పైన ఎఫెక్ట్తో పాటు మరో పక్కన ఈ సంతానోత్పత్తి పైన అంటే వీర్య కణాల ఆకృతిని చాలా దెబ్బతీస్తూ ఉందట. ఈ స్టడీలో, ఈ డాక్టర్ల రీసెర్చ్లో ఒక భయంకరమైనటువంటి వాస్తవాలు బహిర్గతం కావడం జరిగింది. దీన్ని దయచేసి ఎవరైనా సిగరెట్ తాగేటువంటి వాళ్ళలో వాళ్ళకి ఇది ఉపయోగపడేటువంటి వార్త. జర చూడలేదు ఇది కూడా, ఎందుకంటే ఇది హెల్త్కు సంబంధించినటువంటి వార్త. సో వీర్య కణాలకు సంబంధించినటువంటి తల భాగం కానీ తోక భాగాల్లో లోపాలు వస్తూ ఉన్నాయట. సిగరెట్ అలవాటు ఆరోగ్యానికి హానికరణమని అందరికీ తెలుసు. కానీ ఆ అలవాటు మగాళ్లను తండ్రులు కాకుండా చేసే ప్రమాదం ఉందని రీసెర్చ్ హెచ్చరించింది. పొగ తాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులే కాదు, పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెంగళూరులోని ప్రసిద్ధ గర్భగుడి ఐవీఎఫ్ సెంటర్ వేదికగా మన రాష్ట్ర డాక్టర్లు నిర్వహించిన అధ్యయనంలో ధూమపానం వల్ల వీర్య కణాల నాణ్యత ఏ విధంగా పడిపోతుందో వెల్లడించింది. నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ అమేరా ఆఫ్రోజ్, ఖమ్మం మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ డి చండీప్రియ, సూర్యాపేట మెడికల్ కాలేజీకి చెందినటువంటి డాక్టర్ సి లవణ్య సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టినట. వీరు ఐవీఎఫ్ సెంటర్లోని క్లినికల్ ఎంబ్రయాలజీ విభాగంలో అందుబాటులో ఉన్న రికార్డులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. సంతానలేమితో బాధపడుతున్న పురుషులలో సిగరెట్ తాగే అలవాటు ఉన్న వారికి లేని వారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను ఈ క్లినికల్ స్టడీ స్పష్టం చేసింది. కౌంట్ ఉన్న క్వాలిటీ సున్నాట. ఈ పరిశోధన కోసం ఐవీఎఫ్ సెంటర్కు వచ్చిన 300 మంది పురుషులను నిపుణులు పరిశీలించారు. వీరిలో 150 మంది పొగ తాగా అలవాటు ఉన్నవారు కాగా మిగిలిన 150 మంది ఆ అలవాటు లేనివారు. వీరి సగటు వయసు 34 నుంచి 35 ఏళ్లు. పరీక్షల అనంతరం వెలువడిన ఫలితాల ప్రకారం సిగరెట్ తాగే వారిలోను తాగని వారిలోను వీర్య కణాల సంఖ్య, కదలిక, వీర్యం పరిమాణం దాదాపు ఒకేలాగా ఉన్నాయట. సో ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా సిగరెట్ తాగే వారిలో కణాల సాంద్రత 51.7 మిలియన్లు ఉంటే తాగని వారిలో 55.09 మిలియన్లుగా ఉంది. అయితే ఈ తేడా పెద్దగా ప్రభావం చూపేది కాకపోయినప్పటికీ కణాల అంతర్గత నాణ్యతలు మాత్రం భారీ తేడాలు కనిపించినాయి. ముఖ్యంగా వీర్యంలోని పిహెచ్ స్థాయిలో మార్పులు రావడం వల్ల కణాలు జీవించే సామర్థ్యం తగ్గుతున్నట్లు గుర్తించిండు. సో ఒక పక్కన ఈ కణాల సంబంధించినటువంటి సంఖ్యలో పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ ఒక 4 మిలియన్లు 5 మిలియన్ల తేడా మాత్రమే ఉన్నది. కానీ ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి దాంట్లో పరిమాణం సైజులో మాత్రం పెద్దగా మార్పు కనిపించిందట. సో ఈ భారీ తేడాలు కణాల అంతర్గతమైనటువంటి నాణ్యతలో భారీగా తేడాలు కనిపించినాయట. సో ఆకృతి మారితే కష్టమే. వీర్య కణాలు ఆరోగ్యంగా ఉంటేనే అవి అండాన్ని చేరుకొని ఫలదీకరణ చెందగలవు. అయితే పొగ తాగే వారిలో వీర్య కణాల ఆకృతి దెబ్బతింటున్నట్లు ఆ స్టడీలో తేలింది. కణాల తల భాగంలో లోపాలు, మెడ భాగంలో సమస్యలు, తోక భాగంలో వంకరలు వంటివి సిగరెట్ తాగే వారిలో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుక్కున్నారు. ఈ లోపాల వల్ల కణాల అన్నం వైపు వేగంగా ప్రయాణించలేవని, ఒకవేళ చేరుకున్న ఫలదీకరణం చెందే శక్తి ఉండదని వైద్యులు వివరించారు. ఇప్పుడు ఏమవుతుందంటే అవి రోగాల బారిన పడుతూ ఉన్నాయి. అది అక్కడికి ఫలదీకరణ దిశగా అవి వెళ్ళేటువంటి అవకాశం ఉండదట. అక్కడి వరకు వెళ్లకుండా ఉంటాయట. ఒకవేళ వెళ్ళినా కానీ తల భాగంలో, మెడ భాగంలో, తోక భాగంలో చాలా తేడాలు వంకరగా కనబడుతున్నాయట. సో ఈ ఫలదీకరణం చెందే శక్తి కూడా ఉండదు వీటికి, అంటే అవి రోగాల బారి పడతాయి అన్నట్టుగా. తెల్ల రక్త కణాల సంఖ్య 2 వర్గాల్లో సాధారణంగా ఉన్న ఈ ఆకృతి లోపాలే సంతానలేమికి ప్రధాన కారణం అవుతున్నాయి. ఇక డిఎన్ఏపై ప్రభావం. సిగరెట్ పొగలో ఉండే నికోటిన్, కార్బన్ మొనాక్సైడ్, కార్బియం వంటి ప్రమాదకర రసాయనాలు శరీరంలోకి చేరి యాక్సిడేటివ్ స్ట్రెస్ పెంచుతాయని, ఇది నేరుగా వీర్య కణాల డిఎన్ఏపై ప్రభావం చూపుతుందని ఈ సంబంధించినటువంటి సర్వే వెల్లడించడం జరిగింది. ఇక పొగ తాగుడు మాన్పిస్తేనే
సంతానలేమి సమస్య ఎదురైనప్పుడు కేవలం చికిత్స తీసుకోవడమే కాకుండా జీవన శైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరమని ఈ అధ్యయనం సూచిస్తుంది. ఐవీఎఫ్ వంటి చికిత్సలకు వెళ్లే పురుషులు ముందుగా ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. ఆసుపత్రుల్లో సంతానలేమికి చికిత్స అందించే సమయంలోనే పొగతాగే అలవాటు ఉన్న వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి వారు ఆ అలవాటు నుంచి బయటపడాలని చేయాలని ఈ నివేదికలో స్పష్టం చేశారు. తండ్రి కావాలనుకునే ప్రతి పురుషుడు తన ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలని, సిగరెట్ వంటి చెడు అలవాట్లకు స్వస్తి పలకడమే సంతాన ప్రాప్తికి మొదటి మెట్టని పరిశోధకులు తెలుపుతారు. ఇప్పుడు ఈ సిగరెట్ తాగేటువంటి వాళ్ళకి ఈ మ్యాక్సిమం ఈ అంత తొందరగా పోదు. ఏది ఆ అలవాటు మానుకోవాలంటే కొంత కష్టమే, కానీ పిల్లలు కావాలంటే తండ్రి కావాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ పొగ తాగుడు మీరు ఆపేస్తేనే పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుందట. లేకపోతే ఈ అంతే కథ.